హాయ్ హలో విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజైతే మటన్ కర్రీ. న్యూ ఇయర్ అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి కదా. అందరూ చికెన్ వండుతారు, మటన్ ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ ట్రస్ట్ మీ గైస్, మటన్ ఒక 1 pot రెసిపీ అనమాట. అంత ఈజీగా చేసేయచ్చు. నాకు ఎందుకో మటన్ అంత నచ్చదు. నేను పెద్ద నాన్ వెజ్ తిననులేండి, ఓన్లీ చికెన్ ఒకటే తింటాను. అది ఏదో నాకు బుద్ధి పుట్టినప్పుడు అనమాట. ఇది అనిల్కి చాలా ఇష్టం మటన్. సో అందుకని నేర్చుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, అంటే ఆయిల్ వేసి దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మరీ బ్రౌనిష్ లాగా ఏం అవసరం లేదు. కొంచెం సాల్ట్ వేసి తొందరగా మగ్గుద్దని చెప్పి ఒక 1 spoon కల్లుప్పు అయితే వేసాం. కల్లుప్పు యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి నార్మల్ సాల్ట్ కన్నా. సో ఇవైతే మంచిగా మిక్స్ చేసుకుని మటన్ ఈలోగా అవి మగ్గేలోగా మటన్ కడుక్కొని పక్కన పెట్టేసుకోవడమే. సో 2 అయిపోతాయి కదా. ఆనియన్స్ అయితే బాగా చూసారా, పింక్ షేడ్లోగా అలా ట్రాన్స్పరెంట్గా అయిపోతున్నాయి కదా, అంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంత ఉంది ఏంటనుకోండి, మటన్ అంటే నాన్ వెజ్ వాటికి కొంచెం ఎక్కువే ఉండాలి. మటన్, మసాలా, కారం ఈ 3 లేదు అంటే నీసువాసన కింద వస్తాయి కదా. సో అందుకని చెప్పి కొంచెం వేసుకునే దానికన్నా ఎక్కువ 2 spoons ఎక్స్ట్రా వేసుకోండి అంతే. సో ఆనియన్ అయితే వేగిపోయాయి కదా, మరి మటన్ కూడా వేసేద్దామా. సో ఇలా అయితే మటన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత మసాలాలు ఫస్ట్ అయితే 2 spoons అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి. ఎప్పుడో చేసింది అయితే అంత ఏమో నాకు అంత స్మెల్ నచ్చదు, మీ ఇష్టం అది. సో 2 spoons అయితే అది వేసుకుని, ఇది మసాలా, ఆల్ మిక్స్ మసాలా అనమాట. చాలామంది పౌడర్స్ వేస్తారు కదా, కానీ అత్త ఇలా ముద్దలా వేస్తుంది. ఇందులో జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అలా అన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఈ వీడియో మీ దగ్గర ఇలాంటి పేస్ట్ ఏం లేదు అంటే ధనియాల పొడి ఒక 2 spoons, జీలకర్ర పొడి ఒక 1 spoon అండ్ గరం మసాలా ఒక 1 spoon ఆర్ ½ spoon మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నా, ఎందుకంటే ఇంకా మటన్ ఏమీ వేయగదనమాట. వేసుకుని ఒక 1-2 minutes గ్యాప్లో ఇంక ఇవన్నీ వేసేసుకుంటాం. సో కారం అయితే వేసుకుని మంచిగా అయితే కలుపుకోండి. సో మొత్తం ముక్కలకంతా పడుతుంది కదా. సో అలా పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఒక ½ teaspoon అంతే, మరి ఎక్కువేం కాదు. సో ½ teaspoon పసుపు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఒకటి టిప్ ఏంటంటే, ఇలాంటివి చేసుకున్నప్పుడు బేస్ కొంచెం వెడల్పాటిది తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా దగ్గర ఇక్కడ లేక మేము ఈ చిన్న కుక్కర్లో చేస్తున్నాం. కొంచెం కష్టం, బట్ మా అత్త ప్రో కాబట్టి చేసేస్తుంది అనమాట. సో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఒక 1.5 glass వేసుకోండి, కొంచెం ఎక్కువే పడతాయి, మరి నార్మల్ కర్రీస్ లాగా తక్కువ కాదు. ఎందుకంటే మనం విజిల్ వేయిస్తాం. అంటే ఇక్కడ మాది మటన్ అయితే చాలా ముదురుది, అందుకని చెప్పి ఒక 20 వరకు వేపిద్దామనే ఫిక్స్ అయ్యాం. అందుకని వాటర్ కూడా ఎక్కువ వేస్తాం. ఎందుకంటే వాటర్ ఎక్కువైనా పర్లేదు, దాని తర్వాత ఎగిరిపోతాయి. దాని తక్కువైందంటే మాడిపోద్ది కదా, మసాలాలు కూడా వేసాం కదా. సో దాని గురించి అనమాట. సో వాటర్ అయితే మంచిగా వేసుకుని కలుపుకొని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో విజిల్స్ అయితే ఒక 20 whistles వేయించి మూత తీసేటప్పటికి చూసారా ఎంత యమ్మీగా ఉందో. చాలా మెత్తగా అయితే ఉడికింది చూసారా. కొంచెం వాటర్ ఉన్నాయి, అవి మనం స్టవ్ వెలిగించుకుని ఇలా కాసేపు ఒక 5 minutes ఇలా పెడితే ఎగిరిపోతాయి, వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ రెడీ అయిపోద్ది. నచ్చితే ప్లీజ్ లైక్. బాయ్.